ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ అసోసియేషన్కు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి వాలీబాల్ క్రీడాకారుల అభ్యున్నతికి కృషి చేయాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఆ సంఘ సభ్యులు విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని జేఎస్ఎన్ గ్రాండ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో తమ అసోసియేషన్కు రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పీజీవీ ఆర్ నాయుడు ఉండేవారని, ఆయన రాజీనామా చేశాక అసోసియేషన్కు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించలేదని వివరించారు. అదేవిధంగా ఆయన అధ్యక్షునిగా ఉన్న సమయంలోనే అసోసియేషన్కి సంబంధించిన పూర్తి కార్యవర్గం నియమించలేదని చెప్పుకొచ్చారు. అయితే కొందరు వ్యక్తులు విఎఫ్ఐ మన్ననలను పొందడానికి రాబోయే యూత్ నేషనల్స్లో పాల్గొనేందుకు ఏపీ యూత్ క్రీడాకారులను ఎంపిక చేయుటకు విజయనగరం జిల్లా భోగాపురం జెడ్పీ హైస్కూల్ వాట్సాప్ ద్వారా వారికి అనువైన వారికి తెలియజేయాలని పేర్కొన్నారు. ఏ విధమైన క్రీడా నాణ్యత, క్రీడా నైపుణ్యత లేని క్రీడాకారులను ఎంపిక చేయడం అలవాటుగా మారిందని చెప్పారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన ప్రింట్ అలాగే ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు, అలాగే బయట జిల్లాల నుంచి విచ్చేసిన గుంటూరు సెక్రటరీ నిరంజన్ గారికి, అలాగే ప్రకాశం డిస్ట్రిక్ట్ సెక్రటరీ గారు ఆంజనేయులు గారికి, అలాగే కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ బ్రహ్మాజీరావు గారికి, వీరందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రెస్ మీటు 2022 సంవత్సరం నుండి ఇప్పటి వరకు మనకు జరిగిన ఈ ఇయర్లో మన ఏపీ వాలీబాల్ అసోసియేషన్కి రెన్యువల్ లేదు. ఈ రెన్యువల్ లేకపోవటం వలన ఈ నేషనల్స్ ఆడినా లేకపోతే ఇంటర్ డిస్ట్రిక్ట్లు ఆడినా ఆ సర్టిఫికెట్ వాల్యూ లేకుండా ఉంది. దానికి మన శాప్ గుర్తింపు ఇవ్వలేదు. దానికి కారణం రెన్యువల్ చేయకపోవటం. దాని మూలాన ఉన్నత విద్యకి వెళ్ళటానికి, అలాగే ఉద్యోగ అవకాశాలకు కూడా ఇబ్బందిగా మారిపోయింది. దాంతో మనకి మెగా డిఎస్సిలో కూడా వాలీబాల్ నుంచి మనకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. ఎందుకయ్యా కారణం అంటే ఈ రెన్యువల్ లేకపోవటం వలన అది జరిగిందనమాట. కానీ ఇది మన కృష్ణా జిల్లా అసోసియేషన్ మాత్రం ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంది. ఏపీ వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీలకి అసోసియేషన్ వాట్సాప్ మెయిల్ ద్వారా వాటి ద్వారా పంపిస్తూనే ఉన్నాం. ముందు చూడండి, అది వెరీ ఇంపార్టెంట్ అనేది. కానీ ఏదో ఒకసారి రావటం తర్వాత పెద్దగా పట్టించుకోకపోవటం వలన అది రెన్యువల్ జరగకుండా ఉందన్నమాట.